జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పహల్గామ్లో జరిగినటువంటి దాడిపైన సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఇంతకు ఆ తీర్పు ఏంటి దానివల్ల ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా గత నెల ఏప్రిల్ 22వ తారీఖున ఇస్లామిక్ తీవ్రవాదులు పహల్గామ్లో తీవ్రవాద దాడులకు తెగబడిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఈ తీవ్రవాద దాడిలో 26 మంది అమాయకులు చనిపోయినారు ఈ తీవ్రవాద దాడులు చేయించింది పాకిస్తానే అన్నది బహిరంగ రహస్యమే ఈ విషయం ప్రపంచ దేశాలన్నింటికి కూడా బాగా తెలుసు ఈవెన్ ఆఖరికి ఈ ఉగ్రవాదాన్ని సమర్థించే దేశాలకు కూడా బాగా తెలుసు చెప్పాలంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఓకేనా ఇందుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను భారతదేశం సేకరిస్తుంది ఇప్పటికే కొన్ని ఆధారాలు లభించినాయి ఇంకా మరింత లోతుగా దర్యాప్తు అయితే జరుగుతుంది అంతేకాకుండా పాకిస్తాన్ పైన సైనిక చర్య చేపట్టేందుకు భారత్ అయితే సంసిద్ధం అయిపోయింది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలను తీవ్రవాద స్థావరాలను లాంచ్ ప్యాడ్లను అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ బేస్లను పాకిస్తాన్ యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా మొట్టమొదటిసారి పాకిస్తాన్లోని అణు స్థావరాలను కూడా భారత ధ్వంసం చేసే పరిస్థితి అయితే నెలకొనింది దీంతో భయపడి చూస్తున్నటువంటి పాకిస్తాను ఇక భారతదేశంలో ఉన్నటువంటి తమ స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేసింది తెలుసు కదా మీకు ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సకల సదుపాయాలు పొందుతా కూడా పాకిస్తాన్ సంకలు డిక్కీలు నాకేటటువంటి సన్నాసులు చాలా మందే ఉన్నారు అవునా కదా నేను చెప్పేదే ఈ స్లీపర్ సెల్స్ ద్వారా మన దేశానికి చెందినటువంటి సుప్రీంకోర్టులో ఒక కేసునైతే ఈ పాకిస్తాన్ వేయించింది చూడండి యాడ పాకిస్తాను యాడ స్లీపర్ సెల్స్ యాడ సుప్రీంకోర్టు యాడ రిమోట్ నొక్కుతారు యాడ బల్బు పెరుగుతుంది చూసారా ఆలోచన చేస్తారా ఎటువంటి దరిద్రుల్ని మనం పెట్టుకొని మనం పోషిస్తున్నాం మన దేశంలో గుదిబండలాగా అయితే పహల్గామ్లో జరిగినటువంటి దాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరైన ఇన్వెస్టిగేషన్ చేయటం లేదని ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా డొల్లతనంగా ఉందని ఇందులో భారత ఆర్మీ తీరు పలు అనుమానాలకు తావిస్తుందని కాబట్టి ఈ పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ను సుప్రీంకోర్టు మాజీ జడ్జీల చేత జరిపించాలని చెప్పేసి కోరుతూ సుప్రీంకోర్టులో కేసు ఇచ్చారు ఆ కేసు వేసినోడు ఎవడో కానీ దొరికితే మెట్తో మూతి పనులన్నీ కూడా రాలగొట్టేద్దాం అనిపించింది ఊరికే కూడా కాకుండా ఎవడికి పుట్టావురా ఎవడికి పుట్టా నువ్వా సిగ్గులే లజ్జలా నీ బతకలన్నా సిగ్గులేదు అంటాలే అలాగైతే ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కాలయాపన జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో తాము సర్దుకోవచ్చు అన్నది పాకిస్తాన్ యొక్క ఆలోచన ఈ లోపల ముందు వెనక కొంచెం ఏదో జాగ్రత్తలు అనేది తీసుకోవచ్చని కొంచెం టైం దొరుకుతుంది కదని చెప్పేసి పెద్ద ప్లానే వేశారు వీళ్ళే సామాన్యులు కాదు ఇక ఈ కేసును కాసేపటి క్రితం స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ కేసు వేసినటువంటి పిటిషనర్ను సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి వదిలిపెట్టింది ఊరికే కూడా కాదు ఇలాంటి నిష్ఠ దరిద్రపు పిటిషన్లు వేయవద్దని అందరూ పిటిషనర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తా ఇది తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఈ సమయంలో ఇలాంటి పనికిమాలినటువంటి పిటిషన్లు వేయడానికి సిగ్గుపడాలా ఇది చాలా క్లిష్టమైన సమయం తీవ్రవాదం పైన జరిపేటటువంటి పోరులో ప్రతి పౌరుడు కూడా చేతులు కలపాలా ఇలాంటి పనికిమాలినటువంటి పిటిషన్లు దాఖలా చేసేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించండి అందులో ఉన్నటువంటి సున్నితత్వాన్ని అర్థం చేసుకోండి మీరు భారత ఆర్మీను అవమానించడం ఏంది అంటే వాళ్ళు సరిగ్గా చేయడం లేదు అదిగిను మీరు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల చేత విచారణ జరిపించడం అని చెప్పేసి ఈ విధంగా ఈ తరహాలో మీరు భారతీయ ఆర్మీను అసలు అవమానించడం ఏంది అంటే మీరు భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటారా మీరు మీ ప్రవర్తన చూస్తా ఉంటే అలాగే కనిపిస్తుంది భారతదేశంలో ప్రతి పౌరునికి హక్కులు ఉన్నట్టే బాధ్యతలు కూడా ఉంటాయి అలాగే మీకు కూడా బాధ్యతలు అనేవి ఉన్నాయి కొంచెం ప్రతి ఒక్కరు కూడా తెలివిగా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించండి ఇలాంటి అంశాలను న్యాయ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు సుప్రీంకోర్టు జడ్జీలు విచారణ అధికారులు కాదు ఇలాంటి తీవ్రవాద దాడులపైన ఇన్వెస్టిగేషన్ చేసేందుకు జడ్జిలేమి నిపుణులు అయితే కాదు అంతే కదా వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే ఈ విషయంలో ఎట్లా బాగానే చెప్పినారా కరెక్ట్ గానే ప్రస్తుతం పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణ సరైన రీతిలోనే జరుగుతుంది ఇకపైన ఎప్పుడు కూడా ఇలాంటి పిటిషన్లను అయితే వేయొద్దంటూ సుప్రీంకోర్టు సదరు పిటిషనర్లను గట్టిగా హెచ్చరించింది చెప్పాలంటే దవడపళ్ళు రాలేటట్టు కొట్టి పంపించింది దీంతో భారత్లోని ఈ పాకిస్తాన్ బూట్లు నాకేటటువంటి ఈ స్లీపర్ సెల్స్కు గట్టి స్ట్రోక్ అయితే ఇచ్చట్టయింది సుప్రీంకోర్టు అది ఆ మ్యాటరా సుప్రీంకోర్టు చెప్పింది ఒకటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కులు ఏ విధంగా అయితే ఉన్నాయో
బాధ్యతలు కూడా అలాగే ఉన్నాయి. కేవలం హక్కుల కోసం పోరాటమే కాదు, మీ బాధ్యతలు ఏంటో గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా పనిచేయండి అని చెప్పేసి వంగదొక్కి వదిలిపెట్టింది. అది విషయం. ఏమంటారా? ఎట్లా న్యూసా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను స్పష్టంగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ పాటికే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే మన ఛానల్ను మీకు తెలిసినటువంటి జాతీయవాదులకు అందరికి కూడా పరిచయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.